హింసాత్మకంగా యాంటీ ఇజ్రాయెల్ ఆందోళన చేపడుతున్నారు. ఆందోళనకారులపైన పాకిస్తాన్ పోలీసులు తీవ్రమైనటువంటి కాల్పులకు పాల్పడుతున్నారు. కాల్పుల్లో టీఎల్పీ చీఫ్ సహా పలువురు ఆందోళనకారులు మరణించారు. ఇక ఇస్లామాబాద్ వైపు తెహ్రీక్ ఈ లబ్బాయిక్ పాకిస్తాన్ ఆందోళనకారులు ర్యాలీగా వెళ్తున్నారు. అయితే లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, ముర్ద్కేలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వాహనాలకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. పోలీసులని ఉరికించి మరీ కొడుతున్నారు ఆందోళనకారులు. మనం విజువల్లో చూస్తున్నాం వాహనాలకు నిప్పు పెట్టడాలు, ఆ తర్వాత ఎక్కడ చూసినా కూడా పోలీసులను పరిగెత్తించడాలు, రాళ్లతో దాడి చేయడాలు. అక్కడ ఒక మారణహోమం సృష్టించిందంటే అంతకు అతిశయోక్తి ఏం కాదేమో. సో లాహోర్లో హింసాత్మకమైనటువంటి యాంటీ ఇజ్రాయెల్ ఆందోళనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ పోలీసులు కాల్పులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అవసరం కూడా ఉంది పాకిస్తాన్కి. అమెరికా, ఇజ్రాయెల్ ఎంత స్నేహభావంగా ఉన్నాయో ఇప్పుడు అమెరికా దగ్గర మోకర్లిపై పిచ్చి కుక్కలాగా, పెంపుడు కుక్కలాగా పాకిస్తాన్ వ్యవహరిస్తుందో అటువంటి సిచ్యువేషన్లో ఇజ్రాయెల్ కూడా కొంత వాళ్ళు సపోర్ట్ చేయక తప్పదు. అక్కడ పాకిస్తాన్ ప్రతినిధులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి. ఇప్పుడు జరుగుతున్నదే యాంటీ ఇజ్రాయెల్ ఇస్లామిక్ దేశాలపైన, హమాస్, హెజ్బొల్లా వ్యవస్థలపైన, మరీ ముఖ్యంగా ఇరాన్ లాంటి ప్రాంతాలపైన దాడులకు పాల్పడినటువంటి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, యాంటీ ఇజ్రాయెల్ ఆందోళనకి వ్యతిరేకంగా పాకిస్తాన్ పోలీసు ఇప్పుడు కాల్పులకు పాల్పడుతున్నారు. దాంట్లో టీఎల్ఎఫ్ చీఫ్ తెహ్రీక్ ఈ లబ్బాయిక్ పాకిస్తాన్. సో తెహ్రీక్ ఈ లబ్బాయిక్ పాకిస్తాన్ అనేటువంటి ఆ టీం మొత్తం కూడా, సో ఆ నిరసనకారులంతా కూడా ఇప్పుడు ర్యాలీగా ఇస్లామాబాద్, పెషావర్ అండ్ ముర్ద్కే, లాహోర్ ప్రాంతాలకి భారీ ర్యాలీగా వెళ్తూ ఉన్నారు. సో అయితే టీఎల్ఎఫ్ పార్టీకి సంబంధించిన చీఫ్తో సహా మరికొంతమంది ఆందోళనకారులు పోలీసుల కాల్పుల్లో మరణించారట. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ये कोरियन पार्टी का जो उनका कंटेनर है రైట్. ఇస్లామాబాద్ లో ఇప్పుడు అల్లకల్లోలం సృష్టించబడుతోంది. యాంటీ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్పై ఎందుకు వీరంతా పోరాడుతున్నారంటే ఇస్లామిక్ దేశాలకు సంబంధించినటువంటి ఇరాన్, ఇతరత్ర ప్రాంతాలపైన, అటు హమాస్, హిజ్బుల్లా, గాజా లాంటి ప్రాంతాలపైన, పాలిస్తానీ పైన ప్రత్యేకంగా దాడులకు పాల్పడుతూ ఇజ్రాయెల్ ఎటువంటి దమనకాండను అక్కడ సృష్టిస్తుందో చూస్తున్నాం. సో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాకిస్తాన్లో యాంటీ ఇజ్రాయెల్ ఆందోళనలు జరుగుతూ ఉంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఇజ్రాయెల్ కావాలి. కారణం అమెరికాతో ఇజ్రాయెల్ సంబంధం మీకు తెలిసిందే. వారిద్దరు కూడా చట్టాపట్టలు వేసుకొని తిరగడం, ఆయుధ సామాగ్రి అందించుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం, అదంతా బాగానే ఉంది. మనకు ఇజ్రాయెల్కి పెద్ద విభేదాలు ఏం లేవు. వీఆర్ వెరీ సపోర్టివ్ టు ఈచ్ అదర్. అయితే ఇజ్రాయెల్ భుజం పైన గన్ను పెట్టి దాని నుంచి కొన్ని ఇస్లామిక్ దేశాలపైన టార్గెట్ చేస్తూ ఇరాన్, తర్వాత ఖతర్, ఈ ప్రాంతాలపైన అమెరికా దాడులు చేయడం, ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్తో దాడులు చేయించడం మనం చూసాం. కాబట్టి ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లామాబాద్లో యాంటీ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఆ తెహ్రీక్ ఈ లబ్బాయిక్ పాకిస్తాన్ అనేటువంటి ఆ పార్టీ ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేపడుతుంది. ఆ నిరసనకారులు మొత్తం కూడా ఆందోళన చేపడుతూ ఉంటే ఆ నిరసనలకి వ్యతిరేకంగా పాకిస్తాన్ పోలీసులు, పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు, పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ఉద్యమకారులు అణచివేసి పలువురు మరణాలకు కారణమైంది. ఆ పార్టీ చీఫ్ కూడా మరణించినట్టు తెలుస్తోంది. ఒక అల్లకల్లోలమైన వాతావరణం నెలకొంది. లాహోర్, తర్వాత పెషావర్, ఇస్లామాబాద్ ప్రాంతాల వైపుగా ర్యాలీ కొనసాగుతుంది. ఇక్కడ మీరు విజువల్ చూస్తున్నారు. పోలీసులను వెంబడించి ఎలా ఉరికించి కొడుతున్నారో ఆ విజువల్ అర్థం చేసుకోండి. పోలీసులపైకి రాళ్లు రువ్వడాలు, పోలీసులపైన మారణాయుధాలతో దాడులు చేయడాలు, పోలీసులని పరిగెత్తించి మరి వారిని పరుగులు పెట్టించే విధానం కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఒక ఉద్రిక్తత పరిస్థితి దారితీసింది. పాకిస్తాన్ తగలబడిపోతుందన్న కూడా పెద్దగా అతిశయోక్తి కాదేమో. ఎస్, మా ప్రతినిధి కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, సో ప్రెసెంట్ పాకిస్తాన్ తగలబడిపోతోంది. యాంటీ ఇజ్రాయెల్ ఆందోళనలు పాకిస్తాన్ వరకు విస్తరించాయి. ఇది డెఫినెట్గా యాంటీ ఇజ్రాయెలే కాదు, యాంటీ అమెరికా అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికాకి, ఇజ్రాయెల్కి సపోర్ట్ ఎక్కువగా వెన్నుదన్నుగా ఉంది అమెరికానే. సో కాబట్టి ఇది యాంటీ ఇజ్రాయెల్తో పాటుగా యాంటీ అమెరికా అని కూడా అనుకోవచ్చు. సో పాకిస్తాన్ పోలీసులు, పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు ఆందోళనకారులు అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్లో కొన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో దీనిపై ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? రైట్, మనం చూస్తే కనుక ఫ్రైడే రోజు లాంగ్ మార్చ్ అని టీడీపీకి సంబంధించిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఒక లాంగ్ మార్చ్ ని శుక్రవారం రోజు తీసే ప్రయత్నం చేశారు. ఈ మార్చ్ గాను
ఈ మార్చ్ గాను ఏదైతే అథారిటీస్ అక్కడ పాకిస్తాన్ కి సంబంధించిన పోలీస్ ఫోర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒకరికొకరు ఎదురు పడినప్పుడు పోలీసులు దాదాపు 100 మందికి పైగా శనివారం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎంబసీ ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించి ఇస్లామాబాద్ లో సంబంధించిన ఎంబసీ ఏదైతే ఇస్లామాబాద్ లో ఉందో ఆ ఎంబసీ దగ్గర వీళ్ళంతా మార్చ్ చేసి అక్కడ ప్రొటెస్ట్ చేద్దామన్న ప్రయత్నం చేశారు. సో ప్రో పాలస్తీనా యాంటీ ఇజ్రాయెల్ ర్యాలీ అని చెప్పుకోవచ్చు. ఇది టార్గెట్ మాత్రం అమెరికాకు సంబంధించిన ఎంబసీనే టార్గెట్ చేశారు. ఇస్లామాబాద్ లో ఏదైతే ఎంబసీ ఉందో దాని ముందు వీళ్ళు నిరసన తెలియజేయడానికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు పోలీసులు ఎదుర్కొన్నప్పుడు ఒకరినొకరు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో మొత్తానికి టీఎల్పీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన చీఫ్ ఆయనపై కూడా దాడి జరిగింది. ఆయనపై కూడా గన్ ఫైరింగ్ కూడా జరిగింది. మొత్తానికైతే దాడులు చేసుకోవద్దు, ఒకరినొకరు గన్ ఫైరింగ్ చేయొద్దు, పోలీసులతో మాట్లాడడానికి వెళ్ళిన ఆ పార్టీ చీఫ్ టీఎల్పీ పార్టీకి సంబంధించిన చీఫ్ కూడా పోలీసులు షూట్ చేశారు. దీంతో ఒక్కసారిగా నిరసనకారులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్న పోలీసులను కూడా టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు కూడా ఆయుధాలను యూజ్ చేసి వాళ్ళని కూడా చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద మనం చూస్తే ప్రో పాలస్తీనా అలాగే యాంటీ ఇజ్రాయెల్ డెమాన్స్ట్రేషన్ అనేది అమెరికాకు సంబంధించిన యుఎస్ ఎంబసీ ఏదైతే పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో ఉందో ఆ ఎంబసీని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు చేశారు. ఆ ఎంబసీ దాకా రాకుండా షిప్పింగ్ కంటైనర్స్ ఏవైతే పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయో ఆ కంటైనర్స్ అన్ని తీసుకొచ్చి అడ్డుగా పెట్టి వీళ్ళని వెళ్ళకుండా చేసే ప్రయత్నం కూడా చేసినప్పుడు ఈ దాడులు జరిగే పరస్పర దాడులు జరిగే ఒక రకంగా అంతర్యుద్ధం అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ కి సంబంధించి ఒక రకంగా ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇంకో పక్కన టీటీపీ అలాగే తాలిబాన్ కి సంబంధించిన టీటీపీ ఏదైతే ఉందో అది కావచ్చు. సో ఒక పక్కన బలూచిస్తాన్ నుంచి ఖైబర్ పఖ్తూన్ ఈ ఏరియాస్ కి సంబంధించి ఈ ఏరియాస్ లో ఆల్రెడీ విప్లవం ఒక రెబెలియన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ కానీ పోలీస్ కానీ అక్కడ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించాలని చెప్పేసి బలూచిస్తాన్ కి సంబంధించి బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ విరోచితమైన పోరాటం చేస్తుంది, అక్కడ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఆఫ్ఘనిస్తాన్ ఎదురుకాల్పుల నేపథ్యంలో పాకిస్తాన్ అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. పాకిస్తాన్ దాడి చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ తిప్పికొడుతోంది. ఇప్పుడు ఇస్లామాబాద్ లో అదే పరిస్థితి. అంటే పాకిస్తాన్ మొత్తం కూడా ఇప్పుడు అటు బలూచిస్తాన్ ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇస్లామాబాద్ మొత్తం కూడా అట్టుడికిపోతుంది అనుకోవాలా. సింధు ప్రావిన్స్ లో కూడా ప్రస్తుతానికి సింధు జలాల నీళ్ళని మొత్తం కూడా ఆపివేయడం, విత్ ఇన్ ద కంట్రీ ఉన్నటువంటి ఆ నీళ్ళని మొత్తాన్ని కూడా 6 కెనాల్స్ ఏర్పాటు చేసి సింధు ప్రావిన్స్కి రావాల్సిన నీళ్ళని మొత్తాన్ని కూడా పలు ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యంలో అది మన భారత్ పాకిస్తాన్ యుద్ధం నుంచి కూడా ఒక ఉద్యమం జరుగుతుంది లోపల. అంటే ఎక్కడ చూసినా అంతర్గత యుద్ధాలతో పాకిస్తాన్ అల్లాడిపోతుందా? ఇప్పుడు పాకిస్తాన్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఏం జరగబోతోంది? ఖచ్చితంగా మనోజ్ మనం చూస్తే అంతర్యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది. పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోయి సౌదీకి కూడా చేయి చాచి సౌదీని కూడా సపోర్ట్ కావాలి, హెల్ప్ కావాలని అడిగినప్పుడు సౌదీ కూడా నిరాకరించింది. ఒక పక్కన అమెరికా కూడా సైలెంట్ గా ఉంటుంది. తాలిబాన్ ఏదైతే దాడులు చేసిందో ఈ 58 మంది ఆర్మీకి సంబంధించిన వాళ్ళని ఏదైతే మట్టుబెట్టిందో దానికి సంబంధించి కూడా అమెరికా స్పందించలేదు, ఇటు అలాగే సౌదీ అరేబియా కూడా స్పందించలేదు. అండ్ అంతర్యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ ఏరియా మొత్తాన్ని కనుక మనం చూస్తే పాకిస్తాన్ భూభాగంలో అది 44%. అంటే ఆల్మోస్ట్ 50% పాకిస్తాన్ అట్టుడిగిపోతుంది ఆల్రెడీ. వాళ్ళందరూ పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటున్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే మనం చూస్తే కనుక పాకిస్తాన్ ఆక్యుపైడ్